వెల్కమ్ టు దట్ ఈజ్ సుజిత. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేస్తాను. అదేంటంటే క్యాన్సర్ ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అనేది. బరువు ఎక్కువగా పెరిగినా కూడా క్యాన్సర్ ముప్పు వస్తుందట. అట్ ద సేమ్ టైం హైట్ ఎక్కువగా ఉంటే చాలామందికి ఇష్టం. బట్ హైట్ ఎక్కువగా ఉన్న వారిలో కూడా క్యాన్సర్ ముప్పు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట. అది ఎలాగో ఈరోజు చూద్దాం. అధిక బరువు కారణంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని జీవనశైలిలోని మార్పులు చేసుకుంటే 37.7% క్యాన్సర్ కేసులను తగ్గించుకునే వీలుందని బ్రిటన్ పరిశోధకులు తెలిపారట. బ్రిటన్లోని క్యాన్సర్ బాధితుల్లో 6.3% మందికి అధిక బరువు, ఊబకాయమే కారణమని తాజాగా క్యాన్సర్ రీసెర్చ్ యూకే అనే సంస్థ జరిపిన పరిశీలనలో వెల్లడైంది. సో ఇదే సంస్థ 2011లో జరిపిన అధ్యయనంలో అంటే ఆ రీసెర్చ్లో అది 5.5%గా ఉన్నట్లు తేలింది. అంటే 0.8% పెరిగింది. దీంతో ప్రమాదకరంగా మారుతున్న ఊబకాయం బారిన పడకుండా అందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ రీసెర్చ్ చెప్తోంది. అయితే ఇదే సమయంలో పొగ తాగటం వల్ల వచ్చే క్యాన్సర్ కేసులు 19.4% నుంచి 15.1%కి తగ్గినట్టు తేలింది. బ్రిటన్లోని క్యాన్సర్ బాధితుల్లో 6.3% మందికి అధిక బరువు, ఊబకాయమే కారణమట. సో బ్రిటన్లోని క్యాన్సర్ కేసుల్లో 3.3% కేసులకు కారణం ఆల్కహాల్. మద్యం సేవించడం తగ్గించి పొగ తాగడం మానేసి శరీర బరువును అదుపులో పెట్టుకోగలిగితే బ్రిటన్లో 10 మంది క్యాన్సర్ కేసుల్లో 4 నివారించే వీలుందని పరిశోధకులు అంచనా వేశారు. సో ఏ కారణంతో ఎన్ని క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయో చూద్దాం. ఇప్పుడు పైన చెప్పిన కారణాలన్నీ అంటే నేను ఏవైతే ఇప్పుడు ఊబకాయం అలాగే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ వస్తుందో ఆ కారణాలన్నీ కూడా నివారించదగినవే. అందుకు కావాల్సిందల్లా లైఫ్ స్టైల్లో మనం మార్పులు చేసుకోవటమే. సో ఈ విషయాల పట్ల జాగ్రత్త పాటిస్తే ఒక బ్రిటన్లోని ప్రస్తుతం ఉన్న క్యాన్సర్ బాధితుల్లో 1,35,000 కేసులు నివారించగలిగినవే అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మీరు బాగా పొడవున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఎక్కువ పొడవున్న వారికి క్యాన్సర్ కూడా రావచ్చంట. బాగా ఎత్తు ఎదిగిన వారికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువట. అయితే క్యాన్సర్ రావడానికి పొడవుగా ఎదగటానికి మధ్య లింక్ ఏమిటి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్టాక్హోమ్ కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ ఎమిలీ బెన్నీ తన బృందంతో కలిసి 55 లక్షల మంది స్వీడిష్ మహిళల రికార్డులను అధ్యయనం చేశారు. ఈ మహిళలంతా 1938 నుంచి 1991 మధ్య పుట్టినవారన్నమాట. 1 మీటరు కనీస పొడవుకు అదనంగా ప్రతి 10 సెంటీమీటర్ల ఎత్తుకు క్యాన్సర్ రిస్క్ దాదాపు 18% చొప్పున ఎక్కువ అవుతుందని ఈ రీసెర్చ్లను తేలింది. సో పురుషుల్లో ఈ శాతం తక్కువ. ప్రతి 10 సెంటీమీటర్ల అదనపు ఎత్తుకు క్యాన్సర్ రిస్క్ 11% చొప్పున పెరుగుతుందన్నమాట. సో వేర్వేరు రకాల క్యాన్సర్లో రిస్క్ చాలా వేరువేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పొడవు ఉండే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ 20% ఎక్కువ. అయితే మెలనోమా రిస్క్ మాత్రం పురుషుల్లో మహిళల్లో సమానంగా ప్రతి 10 సెంటీమీటర్ల అదనపు ఎత్తుకు 30% చొప్పున ఎక్కువ అవుతూ వస్తుంది. అయితే ఈ పరిశోధన పత్రాలు ఇంకా పూర్తి స్థాయిలోనే వెలువడాల్సి ఉంది కాబట్టి ఈ అధ్యయనంలో ఉపయోగించిన పద్ధతులపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. అయితే మనిషి ఎత్తుకు క్యాన్సర్కు మధ్య పరస్పర సంబంధం ఉందన్న విషయం ఆల్రెడీ ప్రూవ్ అయింది. 2011లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక రీసెర్చ్లో ఎక్కువ పొడవు ఉండే మహిళలకు 10 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ పరస్పర సంబంధం ఎందుకుంది? ఏది ఖచ్చితమైందని చెప్పలేకపోయినా ఈ ప్రతిపాదన వెనుక చాలా సిద్ధాంతాలున్నాయి. మానవ ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్తో దీనికి సంబంధం ఉండొచ్చన్నది ఒక భావన. అయితే దీని గురించి యూనివర్సిటీ ఆఫ్ లండన్కు చెందిన ప్రొఫెసర్ డోర్హోదీ బెనెట్ చాలా సింపుల్గా ఇలా చెప్తున్నారు. ఎక్కువ పొడవు ఉండే వారిలో కణాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎంత ఎత్తు పెరిగితే మీలో కణాల సంఖ్య అంత పెరుగుతుంది. క్యాన్సర్ ఒకే కణం నుంచి మొదలవుతుంది కాబట్టి మీలో ఒక ప్రత్యేక తరహా కణాల సంఖ్య ఎంత ఎక్కువ అనే దాన్ని బట్టి మీకు ఆ తరహా క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండటం సహజమే అని డోరోది చెప్పుకొచ్చారనమాట. సో బ్రిటన్లోని క్యాన్సర్ పరిశోధన సంస్థ అంచనా ప్రకారం ఆ దేశంలో జన్మించిన వారిలో 50% మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 1960 నుంచి క్యాన్సర్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ లెక్కన సగటు బ్రిటిష్ మహిళ పొడవు 5.4 ఫీట్ కన్నా దాదాపు 10 సెంటీమీటర్లు అంటే 10 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటే జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగటు కన్నా 16% ఎక్కువ అని అంచనా వేశారు.
కానీ ఎక్కువ పొడవున్న వారు భయపడాల్సిన పనేమి లేదని లండన్ యూనివర్సిటీలోని వైద్య గణాంకాల ప్రొఫెసర్ టిమ్ కోల్ చెప్తున్నారు. ఎందుకంటే మామూలు కన్నా ఎక్కువ పొడవు ఉండే వారికి గుండె జబ్బు వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అంట. ఏది ఏమైనా ప్రతి దాంట్లోనే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అడ్వాంటేజెస్ని మనం యూజువల్గా తీసుకుంటాం. డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకి అడ్వాంటేజెస్గా మనం మార్చుకోవాలి అంతే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇంకా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ కనుక ఇది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.